సరిపోతుంది. యుద్ధం జరుగుతుంటే బంగాళదుంపలు పెట్టుకొని కొట్టుకుంటున్నారా? తుంటి మీద కొడితే మూతి పడి రాలేట. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మా ఊళ్ళో మా పొలంలో పడిన కూరగాయలు ధరలు పెరగాలంటే ఇగో రంగమ్మ, వ్యాపారంలో ఒక్క మాట మీదే ఉండాలి. పోయిన వారం ఎంతో, ఈ వారం అంతా, వచ్చే వారం కూడా అంతే. బాగుంది. ఇది మీ లారీల వ్యాపారం కాదు. ఇలా అయితే రంగమ్మ కూరగాయల వ్యాపారం చేసినట్టే. ఆయన మాటలకేం గాని 1 కిలో వంకాయలు 4 అరటికాయలు ఇచ్చేవాళ్ళు. కారకాయలు బాగున్నాయి. నమస్కారం బాబు. రామలింగారా, ఏమిటి కూరగాయల బేరం అంటున్నారు? రంగమ్మని మాకు బాగా తెలిసిన రోజు కూరగాయలు ఇస్తూ ఉంటుంది. మాకు సత్యాన్ని కూడా ఏమి దగ్గర కొనుక్కోమని చెప్పు. అక్కడ కూరగాయలు ఎవరు తింటారు బాబు? రోజు ప్రాణం తెగవలసిందే. అయ్యో, రోజు తింటే ఆరోగ్యం చెడిపోతుంది. నేను చెప్పానని చెప్పు సత్యానికి. ఆయనకి మాంసమే బాగా అరుగుతుంది బాబు. సరే, ఎందుకు వచ్చిన పని. మనం మీరు చూసారే, కంపెనీ తాలూకు అకౌంట్స్ స్టేట్మెంట్ ఇచ్చాను, సంతకం పెట్టండి బాబు. ఈ నెల మిమ్మల్ని 300 తీసుకోమన్నారు బాబు. సరే, తూర్పు పెట్టు. తూర్పు నేనే తూర్పు బాబు. ఆగండి. ఇక తూర్పు తిరిగి దండం పెట్టడం ఒకటే తక్కువ. రామలింగయ్య గారు, క్రిందటి నెల 500, ఈ నెల 300, ఇక 2 నెలలు పోతే మాకు అసలు ఏమీ రాదన్నమాట. ఏం చేస్తారమ్మా, వ్యాపారంలో నష్టం వస్తుంది. పాపం సత్యం గారు కూడా గుంజీలు తీస్తున్నాడు. ఎందుకు? నష్టం చూపెట్టడానికా? అమ్మగారికి అసలు విషయం తెలియక కంగారు పడుతున్నారు. రామలింగ గారు, ఇప్పుడు ఈ కాగితాలు మీరు సంతకం పెట్టమని చెప్పండి. ఈ ఒక్కసారి నా మాట కాదనకండి. మరి లక్ష్మి? అక్కర్లేదు. రేపు మేమే స్వయంగా వచ్చి అకౌంట్స్ చూస్తామని చెప్పండి. ఆ తర్వాత నిర్ణయిస్తుంది. లక్ష్మి చెప్పింది కదా, రేపే వచ్చి అకౌంట్స్ చూస్తానన్నారని చెప్పమంట. అవును. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసాచి పమ్మాని సాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపిది వయసు వాణి హయ్యా హయ్యా